హాయ్ ఆల్, వెల్కమ్ టు సెల్వి లక్ష్మిత క్రియేషన్స్. ఈరోజు మన కిచెన్లో మనం చేసుకోబోయే వంట పుదీనా గ్రీన్ పులావ్. ఎలా చేసుకోవాలో చూద్దామా? తినే కొంది తినాలనిపించే ఈ పులావ్ని మనం అప్పటికప్పుడే 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఈ పులావ్కు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత దానిలో ఆయిల్, పులావ్కు సరిపడినంత గీ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పులావ్ దినుసులను వేసుకోవాలి. అవి చిటపట అన్న తర్వాత దానిలో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. అలా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించిన తర్వాత మనం ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ను మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న దాన్ని పులావ్లో వేసేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మనం వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఈలోపు మనం ఫ్రెష్గా తురుముకున్న పుదీనా పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా మనం వేసేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు పచ్చివాసన పోయి వేయించాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి గ్రీన్ పేస్ట్ వేసే వరకు సిమ్లోనే మనం నిదానంగా తిప్పుతూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి పుదీనా ఫ్లేవర్ అనేది బాగా మసాలాకు పట్టి రైస్ అనేది పుదీనా ఫ్లేవర్ బాగా వస్తుంది. సన్నగా తరిగిన ఒక టమాటా వేసి మనం బాగా వేయించుకున్న తర్వాత నేను మీకు చూపించిన గ్లాస్తో 2 గ్లాసులు రైస్ని ముందుగానే నానబెట్టేసుకున్నాను. అలా నానబెట్టుకున్న దానిని సరిపడా వాటర్ని తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ను వేసుకోవాలి. ఈ పులావ్కి మనకి బాస్మతి రైస్ కంటే మనం రెగ్యులర్గా వాడుకునే రైసే చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే మనం సరిపడా ఉప్పు వేసుకొని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. అలా బాయిల్ అయిన తర్వాత వాటర్లో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత దాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి అది దగ్గర అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఒక నిమ్మకాయని పిండుకుందాం. నిమ్మకాయని పిండుకుంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో కొంచెం చెక్ చేసుకొని చాలా కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎసరు అనేది దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం దాన్ని కరెక్ట్గా 3 to 4 మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని పైన బరువు పెట్టేస్తే వేడివేడిగా మనకి పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.